హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకుని వస్తునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యుము. నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారుని పాలు మాన్పించే వరకు అతనిని పెంచుచుండెను. మొదటి సమూయేలు 1 అధ్యాయము 22-23 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 16 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎల్కానా అన్న భార్యాభర్తలు. మొదట అన్న పిల్లలు లేరని, తన చవితి చాలా విసిగిస్తుందని ఏడుస్తూ ఉంటే ఎల్కానా అన్నాడు, ఇదే అధ్యాయంలో 8 వచనాల్లో, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? నువ్వెందుకు భోజనం మానేస్తున్నావు? నీకు మనోవిచారం ఎందుకు? 10 మంది కుమారుడు కన్నా ఎక్కువ వాడిన కానా? నేను అలా చూసుకోవట్లేదు. ఎప్పుడన్నా నిన్ను అది లేదు ఇది లేదని వేదులు చూపెట్టానా? తక్కువగా మాట్లాడానా? ఎందుకు అని ఆదరణ, ధైర్యాన్ని, ఓదార్పుని భర్త, ఒక తండ్రిలా, ఒక భర్తలా ఎల్కానా అందిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆమె వెళ్ళి దేవుని సందులో మొరపెట్టింది. దేవుడు తన ప్రార్థన విన్నాడు. సమూయేలు అనే బిడ్డనిచ్చాను. ముందే అన్న మొక్కుకుంది, ప్రభువా నువ్వు నా కుమారునిస్తే నీ సేవకి చేస్తానని. ఈ విషయాన్ని భర్తతో చెప్పింది. భర్త అంటున్నాడు, ఆత్మీయుడు, ఐశ్వర్యవంతుడు, లేక పుట్టాడు. అమ్మా, నువ్వేమనుకుంటే చెయ్యి. నువ్వు దేవుని దృష్టికి ఏది సమర్పించుకున్నావో అలాగే చెయ్యి. దేవుని వాక్యమే స్థిరపరచును గాక అన్నాడు. వావ్! ఈ భార్యాభర్తల మధ్యలో ఎంత సైక్యత, ఎంత ప్రేమానురాగము! ఇదేనండి దేవుడు చెప్పిన మాట. విశ్వసించేవారు ఏకాత్మ ఏక మనసు అన్నారే, అలాగే పురుషుడు తన తల్లిని తండ్రిని విన్నాడు, తన భార్యను హత్తుకును, వారిరు ఏక శరీరం అవుతున్నారే. అలాగే ఏక మనసు, ఏక శరీరం, ఏక హృదయం కావాలా. ఒకరి యొక్క అభిరుచిని ఒకరు ప్రోత్సహించుకోవాలా. దైవ చిత్తానికి ఇద్దరూ కలిసి సహకరించాలా, అడుగులు వేయాలా. ఈ కుటుంబంలో చూడండి ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో ఈ భార్యాభర్తల మధ్యలో. కుమారుణ్ణి దేవుని కోసం పెంచారు. దేవుని కోసం గొప్ప దైవజనుడిగా తయారు చేసి దేవుని చేతిలో ముందు పెట్టారు. ప్రైజ్ జీసస్. అవును, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనురాగాలు ఉన్నాయా? భార్యాభర్తల మధ్యలో మీ బిడ్డలని యోగ్యులుగా ఒక సమూయేలులా పెంచి దేవునికి మహిమ తేవాలి, లేదా దేవునికి ఒక ప్రవక్తగా, సేవకుడిగా ఉండాలి. అలాగే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి. కుటుంబంలో అనురాగము, ఆదరణ, ఏకాత్మ పనిచేయాలి అనే ఈ మనసు మీలో ఉందా? అన్న ఎల్కానా కుటుంబాల మధ్యలో ఎక్కడ కొట్లాటలు లేవు. ఆ చబతి వల్ల కొంత పోరొచ్చింది కానీ బట్ వీరిరువురు చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఏక మనసుతో ఉన్నారు. అందుకని యోగ్యుడైన సమూయేలు గొప్ప ప్రవక్తగా స్థిరపరచబడి, చెడు అలవాట్లు లేవు, చీకటి వేషాలు లేవు. ప్రైజ్ జీసస్. మన బిడ్డలందరూ అలా ఉండాలా, మన కుటుంబాలు ఎలా ఉండాలా. పరలోక రాజ్యానికి భూమి మీద మన కుటుంబాలు కేరప్ అడ్రస్లో ఉండాలి. మనం చూసి దేవుడు వీళ్ళకి పెళ్లి చేసినందుకు, వీళ్ళ కుటుంబాన్ని ఇచ్చినందుకు ఆయన సంతోషించాలా. ఆయనకి ఇష్టమైన ప్రొడక్షన్ బయటకు వచ్చిందని ఆనందించాలా. అలాంటి బిడ్డలు తయారు చేయాలి. కానీ ఇదే సమూయేలు గ్రంథంలో ఉన్నాయి, ఏలీ అనే దైవజనుడు, ఆయనకు 2 కుమారులు ఉన్నారు. వారిరువురు కూడా దేవునికి అయిష్టులుగా, అసహ్యంగా జీవించారు. ఎందుకని దేవునితో రిలేషన్ లేదు. అలాంటి కుటుంబంగా మన బిడ్డలుగా మనం ఉండకూడదు. ప్రార్థన ఆశ్చర్యకరుడ. ఎవరి ప్రార్థనకి వేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. నాన్న, అన్న ఎల్కానా కుటుంబంలో సమూయేలులా మా పిల్లలు ఉండాలా. అన్ని విషయాలు దీవెన, ఆశీర్వాదం, కృపనివ్వండి, సమాధానం ఇవ్వండి. ఎవరికి జాబ్ లేదు, ఎవరికి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి అనారోగ్యం ఉండి స్వస్థపరచండి, అద్భుతంగా జాబ్స్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినట్టు దీవించండి. రాసిన వాడు గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఆయా రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో బ్లెస్ చేసి ప్రొటెక్ట్ చేయండి. చిన్న బిడ్డల్ని, నాయన పెద్దల్ని, యవనస్తుల్ని ప్రతి ఒక్కరిని కూడా కృపలో కాయండి. నాయన సండే ఫ్యామిలీ టాపిక్స్ గురించి మీరు మాట్లాడి బలపరిచి గొప్ప కార్యాలు చేయండి. కుటుంబంలో దైవికమైన ఆశీర్వాదం, నాయన సంతోషంగా కొన్ని కుటుంబాలుగా ఉండాలి. సమాధానం. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప, క్షేమం, సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప దీవెనతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన బిడ్డల్ని దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలుగా పెంచుదాం. వచ్చే సండే శ్రేష్టమైన వర్తమానాలు, ఫ్యామిలీ గురించి విందాం. ఎవరు మిస్ చేసుకోవద్దు. నుంచి ప్రిపేర్డ్గా ఉందాం. అంతేకాదు బిడ్డలారా, వచ్చే ఆదివారం జాబ్ లేని కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రేయర్స్ ఉన్నాయి. అలాగే రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలకు స్పాన్సర్ మీట్ కలదాం. ప్రైజ్ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్.